అమ్మ లేకపోతే మనం లేం. తల్లిని ఎంతో ఏడిపించి పుట్టాం మనం. అయినా సరే మనం పుట్టగానే పొంగిపోతుంది. నీకోసం తను పడ్డ కష్టాలన్నీ మర్చిపోతుంది. మొదటిసారి అమ్మ అని పిలిస్తే కరిగిపోతుంది. పుట్టగానే చూడడానికి పిల్లలు క్యూట్ గా ఉంటారు, కానీ తల్లి శరీరాన్ని చాలా నాశనం చేస్తారు. అంటే డెలివరీ తర్వాత ఉమెన్ మునుపటిలా స్ట్రాంగ్ ఉండలేదు. వాళ్ళ బాడీ చాలా డెలికేట్ గా అయిపోతుంది. మళ్ళీ రికవరీ కావాలంటే చాలా కష్టం. ప్రతి క్షణం భయంగా, అనుక్షణం అలర్ట్ గా ఉండాలి పిల్లల్ని పెంచాలంటే. భర్త ఎలాంటి వాడైనా ఉన్నా లేకున్నా, పని చేసినా చేయకున్నా కంటికి రెప్పలా మనల్ని చూసుకునేది తల్లే. తల్లి లేని పిల్లల్ని అడగండి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో చెబుతారు. పిల్లల కడుపు నిండితే కానీ ఏ తల్లి పడుకోదు. అందుకే తండ్రి కంటే తల్లే గొప్పది అంటారు. చివరికి ఆ తల్లిని బాధ పెట్టేది కూడా ఆ పిల్లలే. చిన్నప్పుడు తల్లి ఏం చెప్పినా ఆశ్చర్యంగా వింటారు. పెద్దయ్యాక ఏం చెప్పినా చాదస్తంగా ఫీల్ అవుతుంటారు. ఏ పిల్లలు మీ మాట వినరు, విన్నట్టు నటిస్తారు అంతే. అందుకే వృద్ధాపంలో తల్లులకి నేను చెప్పేది ఒకటే, మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ కాలంలో అమ్మ ప్రేమకు పోలికైన ప్రేమ ఏదీ లేదు. ఆమె కోపంలో కూడా కాపాడే తాపత్రయం ఉంటుంది. ఈ సృష్టిలోని మాతృమూర్తులందరికీ నా శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.